హలో టు ఆల్. ఈరోజైతే ఎగ్ అండ్ పొటాటో కర్రీతో మీ ముందుకు వస్తుంది. చాలా బాగుంటుంది రెసిపీ. అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక టాపిక్ చెప్పాలన్నమాట. ఈ సమాజంలో ఎలా ఉన్న ప్రాబ్లమే, లావుగున్న ప్రాబ్లమే, సన్నగా ఉన్న ప్రాబ్లమే, తెల్లగా ఉన్న ప్రాబ్లమే, నల్లగా ఉన్న ప్రాబ్లమే. ఏంటో అర్థం కాదు ఈ సమాజం, మరేంటో తెలియదు. కానీ ఎస్పెషల్లీ ఇప్పుడైతే లావుగుంటే చాలా ప్రాబ్లం. చిన్నది లావుగున్నారనుకోండి, ఏంట్రమ్మా అలా ఉన్నావు, బాగా సన్నమైపోయినట్టున్నావు అనే సెటారికల్ మాటలు. మనం రివర్స్లో వాళ్ళంటే లేట్ అయిపోతారు అసలు. అలా అన్నమాట. పెళ్ళైన తర్వాత ఎవరికన్నా బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే థైరాయిడ్ అండ్ పీసీఓడి లాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందరి బాడీలకి ఒకలాగా ఉండవు. ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా శరీరంలో మార్పు అనేది వస్తుంది. లావు అవ్వడము, సన్నం అవ్వడము, లేకపోతే ఏదో ఒకటి అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఒకేలాగా ఉండాలంటే, పుట్టినప్పటి నుంచి ఒకేలాగా ఉండాలంటే ఉండలేరు కదా ఎవరును. అది అర్థం చేసుకోరు, అనేస్తూ ఉంటారు మాటలు. ఏంటి లావుగా ఉన్న వాళ్ళు మనుషులు కాదా ఏంటి? అయితే రెసిపీ విషయంలోకి వచ్చేస్తే, ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపులు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు వేసుకొని వేగిపోయిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని అవి వేగిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వెయ్యాలి. దానివల్ల కూరకి చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే. చాలా 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 బాగుంటుంది అన్నమాట కర్రీ. అయితే లావుగున్న, సన్నంగున్న మనుషులండి, మనుషుల్లా చూడండి అంతే. నా వీడియో కనుక నచ్చినట్టయితే, నా మాటలు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్లో అస్సలు గ్రోత్ లేదు, అయినా అలా వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. రెసిపీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. పొటాటో అండ్ ఎగ్ కర్రీ సూపర్.